వీడియోలో మనం చూడబోతున్నాం తెలుసా కదా టీజర్. దాంట్లో అయితే మీకు సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీదేవి కనబడతారు. అండ్ నీరజ కోన, టీజీ విశ్వప్రసాద్ ప్లస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియో మనం చూసేద్దాం, తర్వాత అయితే దీని గురించి మాట్లాడుకుందాం. మిగతా అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే దొరికిపోతాయి. లెట్స్ ప్లే ద వీడియో ఫస్ట్. 1 2 3 గో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వప్రసాద్. ఇది చాలా న్యాచురల్గా జరగాల్సిన పని. ఇది నాకు రాసి పెట్టున్న అమ్మాయి ఎవరో తానంత తానే నా లైఫ్లోకి రావాలి. నీకు ఇష్టం కదా ఇలా ఎలా ఇలా ఇద్దరిద్దరి మధ్యలో దూరడం? ఐమ్ సారీ. దేనికి? నీకు నిజం చెప్పలేదు కదా. ఇట్స్ ఓకే. ఏమున్నావు బేబీ, 70% ఏంజల్, 30% డెవిల్ బేబీ నువ్వు. మీరు నవ్వుతుంటే ఇక్కడ వెదర్ డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. నాకొద్దు ఇది, నాకొద్దు. అసలు ఏం నడుస్తుందిరా మైండ్లో? తెలుసు కదా. October 17th. ఓకే, టీజర్ అయితే చూసేసాం. తెలుసు కదా లవ్ యూ టూ. ఓకే, ఈ టీజర్ లో మనకి రొమాన్స్ అయితే కనబడింది. 2 హీరోయిన్స్ అయితే ఉన్నారు అండ్ 1 హీరో సిద్ధు జొన్నలగడ్డ. 2 హీరోయిన్స్ మధ్యలో అయితే బాగా రొమాన్స్ అయితే చేయబోతున్నాడు. ప్లస్ దాని తర్వాత ఏంటంటే మధ్యలో కామెడీ ఇలాగైతే ఇది కనబడింది. అండ్ నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య హీరో నలిగిపోతాడా, లేకపోతే అసలు ఏమవుతుందో మనకు తెలీదు. ఎంత తెలుసు ఏంటంటే 2 హీరోయిన్స్ ఉంటారు, ఒకటే లవర్. అంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అబ్బాయిని ఇద్దరు ప్రేమిస్తారు, లేకపోతే ఒకే అబ్బాయి ఇద్దరు పిల్లల్ని ప్రేమిస్తారు అన్నారు. ఓకే, ఆ స్టోరీ అలాగే ఉంటుంది. దాని చుట్టూ ఏమో స్టోరీ తిరుగుతుందేమో. స్టార్టింగ్ ఎలాగ, ఎండింగ్ ఎలాగ ఈ టీజర్లో ఏమీ అర్థం అవ్వలేదు. మధ్యలో అయితే ఒకటే మనకు నచ్చలేదు అంటే ఆడంటాడు యాక్టర్, ఓకే, కామెడియన్. అండ్ క్వశ్చన్ అడిగితే తెలుసు కదా, దట్స్ ఇట్. అంటే సినిమా పేరే అది, తెలుసు కదా. బీజిఎం మ్యూజిక్ మాత్రం నాకు నచ్చింది. మధ్యలో అని మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా మ్యూజిక్ అనిపించింది నా కామెంట్లో చెప్పండి. ప్లస్ ఈ స్టోరీ మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు గెస్ట్ చేయగలిగితే నా కామెంట్లో అయితే చెప్పండి. ఈ స్టోరీలో ఏముండిపోతుంది. ప్లస్ October 17 అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతున్నది. ఓకే, October 17 అంటే ఐ థింక్ మోర్ దెన్ అ మంత్ ఉన్నది. అండ్ టీజర్ చూస్తే నాకైతే నచ్చింది. కొంచెం కామెడీగా ఇది ఒక వేరే లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సిద్ధు జొన్నలగడ్డ మూవీస్ ఏ జోనర్లో ఉంటాయి. అండ్ కామెడీ అయితే ఫుల్గా ఉంటుంది అసలు ఈ సినిమాలో. బాబా చూడలేక పొడేసుకుంటారు. పొట్టేటి ఈ డవల్లో దొక్కుతుంది, బట్ అంత ఇదిగా ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.